చాక్లెట్లు తిన్నట్టు టాబ్లెట్లు మింగితే ఎలా? ఆ మాత్రం సెన్స్ లేదా? జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఒంట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా సరే డోలో 650 టాబ్లెట్ వేసుకోవడం భారతీయులకు అలవాటుగా మారింది. ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ టాబ్లెట్ అమ్మకాలు గతంలో కంటే రెట్టింపైనట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి డోలో ప్రమాదకరం కాదు. అయితే సందర్భాన్ని బట్టి మాత్రమే వేసుకోవాలి. అతిగా వాడితే అనర్థాలు తప్పవు. శరీరంలో ఏ అస్వస్థతకైనా జ్వరం ఒక లక్షణం మాత్రమే. పదే పదే డోలో టాబ్లెట్లు మింగడం వల్ల జ్వరం తగ్గుతుంది, కానీ శరీరంలోని అసలు వ్యాధి బయటపడదు. డోలో అతి వాడకం వల్ల చాలా రోగాలు లక్షణాలు కనపడకుండా పోతున్నాయని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ ఆలస్యానికి కూడా ఇదే కారణమంటున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలను ఎంత తొందరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే అంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకు క్యాన్సర్ మహమ్మారిని ప్రారంభ దశలో గుర్తించడం అన్నిటికంటే ముఖ్యం. కొన్ని రకాల క్యాన్సర్లకు మెరుగైన చికిత్స అందించి నయం చేసే అవకాశం ఉందంటున్నారు. నిజానికి డోలో 650లో 650 మిల్లీగ్రాముల పారాసెటమాల్ ఔషధం ఉంటుంది. ఇది నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కేటగిరీలోకి వస్తుంది. బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఈ టాబ్లెట్ను తయారు చేస్తుంది. ఈ టాబ్లెట్లు 2020 నుంచి 350 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. కంపెనీకి దాదాపు 400 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సాధారణంగా 60 నుంచి 70 కిలోల బరువున్న వ్యక్తికి ప్రతి 6 గంటలకోసారి 500 మిల్లీగ్రాముల పారాసెటమాల్ చొప్పున రోజుకు 2 గ్రాముల వరకు ఇవ్వచ్చు. కానీ డోలో 650 ఎంజీలో మాత్రం పరిమితికి మించి డోసేజ్ ఉంది. రోజుకు 2.7 గ్రాములు తీసుకోవాల్సి రావడం వల్ల లివర్పై ప్రభావం పడుతుంది. మరో విషయం ఏంటంటే, జ్వరం వచ్చినా, నీరసంగా ఉన్నా, ఒళ్ళు నొప్పులు ఉన్నా అందరికీ డోలోనే గుర్తొస్తుంది. ఎలాంటి డాక్టర్ సూచన లేకుండా మెడికల్ షాపులకు వెళ్లి చాక్లెట్స్లా కొంటున్నారు. పిల్లలకు 250 ఎంజీకి మించి వాడకూడదు, కానీ చాలామంది పెద్దలకు వేసినట్లే 650 ఎంజీ ఇస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఏ సమస్యకు ఏ టాబ్లెట్ వేసుకోవాలో, ఏ ఏజ్ వారికి ఎంత డోసేజ్ వేసుకోవాలో తెలుసుకుని వాడాలి. వాస్తవానికి డోలో 650 అధిక మోతాదులో తీసుకోవడం వల్ల లివర్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ మెడిసిన్ను శరీరంలోకి ప్రాసెస్ చేసేది లివరే. ఒకసారి ఎక్కువగా తీసుకోవడం వల్ల అది లివర్ను ఒత్తిడికి గురిచేస్తుంది. ఎక్కువ కాలం పాటు ఇదే పరిస్థితి కొనసాగితే లివర్ నెమ్మదిగా డ్యామేజ్ కావచ్చు. ఈ ప్రభావం ఒక్కసారిగా కనిపించదు, కానీ ఏదో ఒకరోజు బయటపడేసరికి పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయి ఉంటుంది. డోలో అమ్మకాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికాకు చెందిన డాక్టర్ మణికం పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారతీయులు డోలో 650ని క్యాడ్బరీ జెమ్స్లా తీసుకుంటున్నారని డాక్టర్ ఫైర్ అయ్యారు. ఇక మీరే ఆలోచించండి. సొంత వైద్యం మానుకోండి. డాక్టర్ల సలహాలు, సూచనలు తప్పనిసరి అని మర్చిపోవద్దు. డోలో టాబ్లెట్లను వైద్యుల సలహా లేకుండా తీసుకోవడం వల్ల మీ శరీరంలో తిష్ట వేసుకుని ఉన్న వ్యాధి లక్షణాలు మరుగున పడిపోయే ప్రమాదం చాలా ఎక్కువ.